చిన్న ప్రశ్న, క్రైస్తవులు రాజకీయాల్లోనికి వెళ్ళొచ్చా? రైట్. ఈ లోక సంబంధమైన రాజకీయాలు ఎంత న్యాయంగా ఉన్నాయో ఒకసారి ప్రశ్నించుకోవాలి. క్రైస్తవుల యొక్క రాజకీయాలు, లోక సంబంధమైన రాజకీయాలు మనము చూస్తే చాలా గందరగోళంగా ఉంటారు. క్రైస్తవుల యొక్క నీతి, రాజకీయపు నీతి వేరే. క్రైస్తవుల యొక్క భావజాలము, ఈ లోక సంబంధమైన రాజకీయ భావజాలం వేరే. అయితే నేటి సమాజంలో క్రైస్తవ సేవకులు రాజకీయంలో ఉంటున్నారు, క్రైస్తవులు అనే వారు కూడా రాజకీయాలు ఉన్నారు. రాజకీయాల్లోకి వెళ్ళడం తప్పేం కాదు, వెళ్ళొచ్చు. సేవకులు వెళ్ళొచ్చు అంటే అది వాళ్ళ వ్యక్తిగతం. వాళ్ళు సేవకులు పడిన వాళ్ళు సేవ చేయాలి. సేవకులు కూడా రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు అనేది వాళ్ళ యొక్క విజ్ఞతను నేను వదిలిపెడుతున్నా. సేవకుని పని చేయడమే మంచిది. నన్ను ఇలా చెప్పనివ్వండి. సో అది మీ విజ్ఞతకు వదిలిపెడుతున్నా. వెళ్ళాలనే వాళ్ళు కొందరు, వెళ్ళకూడదని కొందరు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, మన భారతదేశ రాజకీయాలు, పద్ధతులు, క్రమాలు ఎంతవరకు ఫాలో అవుతారనే తెలుసు. ఎంత నీతిగా ఉంటాయో మీకే తెలుసు, ఎంత న్యాయంగా ఉంటాయో మీకే తెలుసు. అలాంటి నీతి న్యాయ రాజకీయాల్లోకి వెళ్ళి మీరు గబ్బు పట్టడం ఎందుకు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఈ మాట చెప్పనివ్వండి. ప్రభు అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధం అయితే సైన్యము వచ్చి పోరాడి ఇప్పుడే ఆయనను విడిపించేవారు. నా రాజ్యం ఈ లోక సంబంధం అయితే కాదని చెప్పాడు. పిలాతు ముందరు కూడా ఇదే మాట చెప్పాడు కదా, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. మరి ఏ రాజ్యం కోసం పిలువబడ్డావో నువ్వు ఆలోచించి. క్రైస్తవులు అయితే వెళ్ళకుండా ఉండడమే మంచిది నా అభిప్రాయం. అట్లయితే మరి క్రైస్తవ దేశాల్లో క్రైస్తవులకు పరిపాలన చేస్తున్నారు కదా, క్రైస్తవ రాజకీయాలు ఉన్నారు కదా అంటే అక్కడ పరిస్థితి వేరే. ఎందుకంటే అక్కడ నీతి వేరే విధంగా ఉంటుంది, అక్కడ రాజకీయం వేరే విధంగా ఉంటుంది. కానీ మన దేశంలో రాజకీయాలు కులాన్ని బట్టి, మతాన్ని బట్టి కదా, రంగును బట్టి, భాషను బట్టి, సంస్కృతిని బట్టి, భావజాలం చాలా వ్యత్యాసం ఉంది మన రాజకీయాలు వాళ్ళ రాజకీయాలు. కాబట్టి మీరే నిర్ణయం చేసుకోండి. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే పోకుండా ఉండడం మంచిది. సేవకులు విశేషంగా విశ్వాసంలోకి వాళ్ళు ఉన్న కూడా మనం ప్రోత్సహించాలి, ప్రార్థన చేయాలి. సో అది నా వ్యక్తిగత అభిప్రాయం.